హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న వేలంకిని వెళ్ళాం కదా, నాగపట్నం తమిళనాడు దగ్గర ఉంటుంది. అక్కడ బీచ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. ఇక్కడ దారి పొడుగున బీచ్ దగ్గర మొత్తం షాప్స్ ఉంటాయి అనమాట. ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. పిల్లల వస్తువులు కూడా చాలా ఉన్నాయి. అంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే షాప్స్ ఇంకా చాలా బాగున్నాయి. చూడాలి అన్నీ అన్నట్టు అనిపిస్తుంది. మేమైతే అసలు వెళ్ళలేదు. వీళ్ళు రిటర్న్లో కార్స్ ఏయో కావాలంటే వెళ్ళామండి. డిస్ప్లేలో మాత్రం ప్రతి షాప్కి 10 రూపీస్ 20 రూపీస్ అని అలా పెడతారనమాట లోపల లైటింగ్స్తో. షాప్లో అన్నీ 10 రూపీసే అని వెళ్తాము, కానీ కాదు, చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. ఏయో కొన్ని చిన్న చిన్నవి 10 రూపీస్ ఉంటాయి కదా, వాళ్ళేమో షాప్ అంతా 10 రూపీసే అన్నట్టు అవి డిస్ప్లేలో పెట్టారు. ఇంకా మేమైతే 4 o'clock అలా వెళ్ళాం అనమాట. చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే. ఫుడ్ ఐటమ్స్ కూడా మొత్తం చాలా ఉన్నాయి. చాట్ అయితే తీసుకున్నాం కానీ అసలు టేస్ట్ బాగాలేదండి. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు మా వాళ్ళైతే. ఆ బట్టలు ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా పిండేసి మళ్ళీ బెంగళూరుకి వచ్చి ఇక్కడ వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఇసుక మొత్తం ఇల్లు ఒళ్ళు అంతా ఇసుక అసలు బాగాలేదండి. చిన్న చిన్న రేణువుల్లో ఉంటాయి కదా, చాలా కష్టమైంది. ఇంకైతే ఎంజాయ్మెంట్ అయితే ఫుల్గా చేసాము. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలామంది ఉంటారు. ఫోటో వచ్చేసి 60 రూపీస్ అనుకుంటా, గుర్తులేదండి. 2 ఫొటోస్ తీసుకున్నాము. మేమిద్దరం కపుల్స్ కానీ ఫ్యామిలీ మొత్తం కూడా తీసుకున్నాం అనమాట. లేట్ అయ్యి కొద్దీ ఇంకా ఫుల్గా అలలు ఫాస్ట్గా చాలా స్ట్రాంగ్గా వచ్చాయండి. ఫస్ట్ అయితే నార్మల్గా స్లోగా ఉంది. తర్వాత కొంచెం చీకటి పడ్డే కొద్దీ చాలా స్ట్రాంగ్గా అయిపోతుంది కదా వేసి. ఇంకా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి. ఇంకా అసలు మేము వేలంకిని ఎందుకు వెళ్ళామంటే, మా హస్బెండ్ ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నారంట. ఆయన మ్యారేజ్కి ముందు ఒకసారి ఫ్యామిలీతో వాళ్ళు అత్తయ్య వాళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళారంట, వాళ్ళు చదువుకునే టైంలో. తర్వాత ఈయన అక్కడ కొన్ని రోజులు జాబ్ ఏదో చేసినట్టున్నారండి. అప్పుడు కూడా వెళ్ళారంట, మాకు మ్యారేజ్ అవ్వాలనేసి, జాబ్ రావాలి మంచిది అని చెప్పేసి. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళలేదని ఇంకా మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఇక్కడ చర్చెస్ చాలా ఉంటాయండి. ఆ చర్చ్ దగ్గరే ఉంటుంది అనమాట ఈ బీచ్. కానీ ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ, ఏం ప్రేయర్ చేసుకున్నా తప్పకుండా నెరవేరుతుంది అంటారు. నేను అది రాంగ్ అని చెప్పట్లేదు, కానీ మనం అనుకున్నది మంచిది, అది చెయ్యాలి అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనం ప్రేయర్ చేసుకుంటే ఎక్కడి నుంచైనా అది నెరవేరుతుందండి. ఇంకా మా పిల్లలైతే అది కిట్స్ ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళాను, ఉన్నాయి అనమాట, కొనుక్కున్నారు వాళ్ళు. ఇంకా అవే తీసుకెళ్ళిపోయాను అనమాట. ఫుల్గా ఆడుకున్నారు. నేను ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. అదేంటంటే, మేము బీటెక్లో మనకి ఎడ్యుకేషనల్ టూర్ అని తీసుకెళ్తారు కదా, అలా మమ్మల్ని వైజాగ్ తీసుకెళ్లారనమాట. ఇయర్లో అనుకుంటా అండి, రాడార్ సిస్టమ్కి తీసుకెళ్లారనమాట. దాని తర్వాత మా మేడంని, ప్లీజ్ మేడం బీచ్కి వెళ్దాం అని బతిమాలితే ఓకే అని ఒప్పుకున్నారు. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి. ఆవిడ టైం ఇచ్చారనమాట, 7 లోపు వచ్చేయాలి మీరు అని. ఆవిడేమో ఫ్రంట్ కూర్చుని ఉన్నారు, మేమేమో బీచ్ లోపలికి వెళ్ళాము. ఇంకా అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇంకొంచెం లోపలికంటా వెళ్ళామండి. కొంచెం లోపలికంటా వెళ్ళేసరికి ఏమైందంటే, ఒక అమ్మాయి చాలా సన్నంగా పొట్టిగా ఉంటుంది అనమాట. ఇంక 5th క్లాస్ స్టూడెంట్ అనుకుంటున్నా అంటే నమ్మేస్తారు, అలా ఉంటుంది. తను ఏమైందంటే వెళ్ళిపోతుంది అనమాట, అలా లాక్కుని వెళ్ళిపోతుంది. మా క్లాస్లో ఒక అబ్బాయి గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి సరిపోయిందండి. ఇంకా మేమందరం దెబ్బకి సైలెంట్ అయిపోయాం అనమాట. ఇంకా సైలెంట్గా వచ్చేసాం బయటికి. అక్కడ మేడం ఉన్న దగ్గరికి వెళ్ళిపోతే మేడం ఏమో వెరీ గుడ్, భలే పంచువాలిటీగా వచ్చేసారు, నేను చెప్పిన టైం కన్నా ముందు వచ్చేసారు అన్నారు. పాపం ఆవిడకి తెలియదు కదా ఇలా జరిగిందని. అందుకని నాకు చాలా భయం అండి బీచ్ అంటే. చాలా అలలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం కూర్చున్న ప్లేస్ నుంచి టర్న్ అయిపోతున్నాం అనమాట, అంత స్పీడ్గా వస్తున్నాయి అలలు. చీకటి పడే కొద్దీ వాటికి స్ట్రెంత్ ఎక్కువైపోతుంది అంటారు కదా. ఇంకైతే మేము నలుగురం అలా ఎంజాయ్ చేసాము బాగా. లోపలికి అస్సలు కూర్చోలేదు, ఒడ్డుకి దగ్గరగానే కూర్చున్నామండి. అక్కడ ఉన్నంతసేపు నాకు ఆ ఇన్సిడెంటే గుర్తొచ్చింది. ఒకవేళ ఏమైనా పొరపాటున ఏమైనా జరుగుంటే వేరేలా ఉన్న పరిస్థితి అని. ఒక ప్రాణం అంటే చాలా విలువైంది కదండి, దేవుడు ఒక్కసారే ఇస్తాడు మనకి బ్రతకడానికి. అది గుర్తొచ్చింది అనమాట. అమ్మ అని చాలా అనిపించింది. ఇప్పుడు కూడా చాలామంది లోపలికంటా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ రండి అని వార్న్ చేస్తూ ఉన్నారనమాట. మేము ఇంకా
బెంగళూరుకి రిటర్న్ వచ్చేసాక పిల్లలకైతే చాలా తేడా చేసిందండి. ఎందుకంటే ఇక్కడేమో బాగా కూల్గా ఉంటుంది, అక్కడేమో ఒక్కసారిగా క్లైమేట్ చాలా వేడిగా ఉండడం వల్ల ఓవర్ హీట్ చేసేసింది పిల్లలకి. కోకోనట్ వాటరు ఇంకా సబ్జా గింజల నీళ్ళు అవి ఇస్తూ ఉన్నాను అనమాట. మొత్తానికి 2 days ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. చర్చెస్, రూమ్స్ ఎలా తీసుకోవాలి, బుకింగ్ ఇవన్నీ కూడా వీడియో చేశానండి, లాంగ్ వీడియో. అదొకసారి చూసేయండి. లెంత్ ఎక్కువైపోతుందని ఇది సపరేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా రిటర్న్లో చూసారు కదా, లైటింగ్స్ పెట్టేశారు, మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా రిటర్న్లోనే మా వాడు చేయించేసి రూమ్కి వెళ్ళిపోయామండి. ఇంటి సోది అనుకోకుండా వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.